హాయ్ ఫ్రెండ్స్, రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచి గ్రామం మిడ్ మేనేరు ముంపు గ్రామంలో మునిగినటువంటి గ్రామాల్లో ఇది ఒక గ్రామం. కొన్నేళ్లుగా పూర్తిగా నీట మునిగినటువంటి గ్రామం ఇది. అయితే కొన్ని నెలలుగా రిజర్వాయర్ నుంచి నీరు విడుదల కాకపోవడంతో ఇది పూర్తిగా నీరు అంతా కూడా ఎండిపోయి ఈ గ్రామం కొన్ని ఆనవాళ్ళు అయితే మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నాయి. ఈ ఆనవాళ్ళు, ఈ పరిసరాలు అన్నీ కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడైతే మనం చూడ్డానికైతే మంచి అవకాశం అయితే లభిస్తుంది. ఇది ఒకప్పుడు సిరిసిల్ల నుంచి సిర్లవంచ మీదుగా కందికట్కూరు వెళ్ళేటువంటి దారి అయితే ఇక్కడ రాంబర్ రోడ్ అయితే కనబడుతుంది. ఈ రోడ్డుకు ఆనుకునే ఈ టర్నింగ్లో ఎల్లమ్మ గుడి అయితే ఉండేది. అక్కడ చూడండి కనబడుతుంది ఎల్లమ్మ గుడి, అక్కడ కాస్త దూరంలో కనబడుతుంది చూడండి ఎల్లమ్మ గుడి. ఇది ఇంకో 10-15 రోజులు అయితే ఈ నీరు కూడా అక్కడ వరకు తగ్గిపోతాయి. అప్పుడైతే మనం ఆ గుళ్ళోకి వెళ్ళి అయితే చూడవచ్చు. అయితే ప్రస్తుతానికైతే ఇప్పుడు నేను ఆ టెంపుల్లోకి వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడి నుంచి చూడండి ఆ గుడి ఉంది, ఎల్లమ్మ గుడి, ఎదురుగా అయితే మాతమ్మ గుడి. ఈ గుడి 2006లో చీర్లవంచ గౌడ సంఘం వారు కలిసి ఈ గుడి నిర్మాణం చేశారు. ఈ గుడి నిర్మించేందుకు శిల్పి కాదర్ల పాండు సిరిసిల్ల, ఆయన తమిళనాడు శిల్పి. ఈ మేస్త్రి ద్వారా ఈ గుడి అయితే పూర్తయింది. ఈ గుడికి అయితే మొదట పెయింటింగ్ వేశాను నేను. చాలా విశాలమైన స్థలంలో అయితే ఈ గుడి అయితే నిర్మించారు గౌడ కులస్తులంతా కూడా. ఈ గుడి ముందు నుంచేలే ఈ రోడ్డు ద్వారా బస్సులు అయితే వెళ్ళేవి. ఈ తారు రోడ్డు నుంచేలే బస్సులు అయితే బ్రహ్మాండంగా ఇక్కడి జన సందోహంతో కిక్కిరిసిపోయేటువంటి బస్ స్టాప్ కూడా దగ్గరే ఉండేది. ఇదంతా కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడైతే నీరు తగ్గిపోవడంతో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు చూడగలుగుతున్నాము. ఇక్కడికైతే నేను ఒక్కడిని మిట్ట మధ్యాహ్నం రావడం జరిగింది. ఎండ అయితే బ్రహ్మాండంగా ఉంది. 44 డిగ్రీల ఎండ అయితే తాకిడి విపరీతంగా ఉంది. ఇక్కడ చేపలు పట్టేవారు కూడా ఎవరు కనబడడం లేదు. ఎవరైనా ఉంటే ఈ తెప్ప సాయంతో ఆ గుడి దాకా వెళ్ళేవాన్నేమో. ఇంకా ఈ ఊర్లో ఒక మంచి శివాలయం, చాలా పురాతనమైనటువంటి శివాలయం అయితే ఉంది. ఆ శివాలయం అయితే మనం చూద్దాం ఇప్పుడు. ఈ దారి నుంచి వెళ్తే ఆ పాత బస్ స్టాండ్ అయితే ఏదవుతుందో ఈ దారి నుండి వస్తుందన్నమాట. ఎన్నో భవనాలు, ఇండ్లు, కూలిపోయినటువంటి శిథిలాలు ఇప్పటికీ అక్కడక్కడ ఉన్నాయి చూడండి, కనబడుతున్నాయి. తెలుగు సాంప్రదాయ సంస్కృతులకు అద్దం పట్టినటువంటి ఊరు. పండుగలు, పబ్బాలు, ఆనందోత్సాహాల మధ్య కోలాహలంగా సంబరాలు జరుపుకునేటువంటి ఊరు. హోటల్ కాడ పెద్ద మనుషుల ముచ్చట్లు, మైదానంలో పిల్లల ఆటలు, ఆడపడుచుల ఆటలు, భజన పాటలు. ముఖ్యంగా పల్లె శ్రమజీవన విధానం, శ్రమజీవన సౌందర్యం, ఈ పల్లె పట్టుకొమ్మలు, ప్రకృతి సోయగం, పల్లె అందాలు, పంట పొలాలు, అందమైన పచ్చదనం, అపురూపమైన దృశ్యాలు ఈ పల్లె యొక్క సొంతం. ఇప్పుడు మనకు కనబడుతుంది పెద్దమ్మ గుడి. ఈ గుడిలో కొన్ని విగ్రహాలు కూడా కొట్టుకుపోయాయి. పైన 2 విగ్రహాలు అయితే కనబడుతున్నాయి. ఒకటి పులి, ఒకటి ముదిరాజు పెద్ద మనిషి. ఇంకా కొన్ని విగ్రహాలు కూడా ఉండే అవి కింద పడ్డట్టున్నాయి, చూడాలి. ఈ విగ్రహాలు చేసిన ఆయన దైవశిల్పి వెంకటేశ్వర్లు సిరిసిల్ల. ఇక గుడి లోపల కనుక చూసినట్లయితే పెద్దమ్మ ఈ విధంగా అయితే ఉంది. పెద్దరాజు పక్కన ఉన్నారు. ఇంకొక విగ్రహం, పాపమ్మ విగ్రహం అయితే ఉండాలి, ఇక్కడైతే కనబడడం లేదు. గుడి మొత్తం నీట మునిగి ఈ విధంగా అయితే తయారైంది. ఈ గుడి గేట్ అయితే ఎవరో తీసుకుపోయారు. ఇదిగో ఇక్కడ ఒక పులి అయితే ఇక్కడ పడిపోయింది, పులి విగ్రహం. ఇక్కడ కొన్ని విగ్రహాలు అయితే ఇక్కడ పడిపోయినాయి. ఈ విగ్రహం అయితే ఈ చిప్పల పనులు ఎత్తుకున్నటువంటి గంప నెత్తిన పెట్టుకున్నటువంటి విగ్రహం ఇది. ఈ విగ్రహం అన్నీ కూడా పైన ఉండాల్సినవి కింద పడిపోయినట్టున్నాయి. ఈ గుడి పక్కన అయితే పచ్చని చెట్లు బ్రహ్మాండంగా ఉండేటివి ఈ విధంగా అయితే ఉన్నాయి. పక్కన ఇండ్లు మొత్తం కూడా కూలిపోయి శిథిలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ పెద్దమ్మ గుడికి ఎదురుగానే దగ్గరలోనే శివాలయం ఉంటుంది. అదిగో మనకు కనపడుతుంది కదా శివాలయం. ఈ శివాలయం ఏ విధంగా ఉందో ఒకసారి సందర్శిద్దాం రండి. ఈ ప్రదేశం అయితే నిర్మానుష్యంగా చాలా భయాందోళన కలిగించే విధంగా కనబడుతోంది. ఎక్కడ కూడా ఒక్క మనిషి కూడా మనకు ఇక్కడ కనబడడం లేదు.
ప్రదేశం అంతా ఒక మరుభూమిలా మారిపోయింది. అక్కడక్కడ కొన్ని విగ్రహాలు పడిపోయి ఉన్నాయి. శివాలయం యొక్క పురాతనమైనటువంటి నంది విగ్రహాలు ఇక్కడ పడిపోయి ఉన్నాయి. ఎన్నో శతాబ్దాల కాలం నాటి నంది విగ్రహాలు ఇలా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో వైభవంగా పూజలు అందుకున్న నంది విగ్రహాలు, శిలాపలకలన్నీ కూడా ఇలా చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. ఇక్కడ ఆలయానికి సంబంధించిన వాటర్ ట్యాంకు, బావి ఇక్కడ ఈశాన్య ప్రదేశంలో అయితే మనకు కనబడుతూ ఉన్నాయి. ఇక్కడ దట్టమైన రావి చెట్లు, పచ్చని చెట్లు, అందమైన ప్రకృతి మధ్యన శివాలయం అయితే ఉండేది. ఇది శివాలయం యొక్క ధ్వజస్తంభం. పక్కనే కాలభైరవ స్వామి, అతి పురాతనమైనటువంటి కాలభైరవ స్వామి యొక్క విగ్రహం అయితే, ఈ శిలా విగ్రహం అయితే ఇక్కడ ఉంది. శివాలయంకి ఎదురుగానే ధ్వజస్తంభము, ధ్వజస్తంభం పైన ఆది దంపతుల యొక్క చిత్రాలు. ఇన్నేళ్ళు నీటిలో ఉన్నప్పటికీ చెక్కు చెదరినటువంటి శివాలయము, వందల సంవత్సరాల క్రితం నాటి ఆలయం ఇది. ఇక్కడ చూడండి, నంది విగ్రహం ఎంత అందంగా అద్భుతమైన శిలా సంపదతో కూడుకున్నదో చూడండి. ఇంత అందమైన నంది విగ్రహం ఇప్పటిది కాదు, వేల సంవత్సరాల నాటిది. ఎదురుగా విశ్వేశ్వరుడు, శివుడికి కుడి పక్కన పార్వతీదేవి, ఎడమ పక్కన మహాగణపతి. అద్భుతమైనటువంటి విగ్రహాలు. పరమశివుడి యొక్క స్వరూపము శివలింగం. ఎంతో తేజస్సుతో కనబడేటువంటి ఈ శివలింగాన్ని నీరు తగ్గిపోవడంతో ఇలా పూజలు ప్రారంభించారు. ఇంతటి మహా అద్భుతమైన విగ్రహాలు, శివలింగం, మహాపార్వతీదేవి దర్శనం మహాభాగ్యంగా భావిస్తున్నాము. హరహర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీ పతయే హరహర మహాదేవ, ఓం నమో మహాగణపతియే నమః. ఈ శివాలయంలో ఉపాలయాలు కూడా 2 ఉన్నాయి. శ్రీ ఆంజనేయ స్వామి యొక్క ఆలయం. గదను ఎత్తి మహావీరుడిగా మనకు దర్శనమిస్తున్నాడు శ్రీ ఆంజనేయ స్వామి. అమ్మవారు శ్రీ సంతోషి మాత అమ్మవారు విగ్రహం అయితే ఇక్కడ మనకు దర్శనమిస్తున్నారు. ఎంతో చక్కగా అద్భుతంగా చెక్కబడినటువంటి రాతి విగ్రహము. ఇంత గొప్ప చక్కటి ఆలయాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మిడ్మానేరు ముంపు గ్రామంలో జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. విగ్రహాలు అక్కడక్కడ చిల్లాచెదురుగా పడిపోయాయి. పల్లె జ్ఞాపకాలు మిగిలిపోయాయి. స్కూళ్ళు, భవనాలు, మందిరాలు, మసీదులు ఎన్నో ఇలా శిథిలాలుగా మిగిలిపోయాయి. ఇదండి మిడ్మానర్లో మునిగినటువంటి చీర్లవంచ గ్రామం యొక్క ఒకనాటి నిశీత దృశ్యాలు. ఈ వీడియో ఎలా ఉంది? ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని చెప్పండి. లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీరు మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.